హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. నటుడు ఆలీ గారు, కమెడియన్ ఆలీ గారు అని కూడా అనొచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఆయన ఆలీ అనేటువంటి పదం వింటే అందరికీ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మన తెలుగు ప్రేక్షకులకి చెప్పాలంటే ఇండియా మొత్తం కూడా అనేక లాంగ్వేజెస్లో అనేక భాషల్లో కూడా ఆయన నటించినటువంటి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి, చాలా హుందాగా ఉంటారు అని నేనైతే ఇప్పటివరకు అనుకున్నా. బట్ ఆయన ఈరోజు చేసినటువంటిది ఒక చర్య చూస్తే చాలా బాధేసింది. ఏంటి ఈయన కూడా ఇలా తయారైపోయాడేంటి, ఇలా అయిపోయాడేంటి ఈయన అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. ముఖ్యంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఒక సోప్ని, ఏదో న్యాచురల్ సోప్ అనో ఇంకొకటనో చెప్తున్నారు. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ ఆ సోప్ని అంటే ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈయన డిఫరెంట్గా పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఒక సాంగ్ పెట్టుకుని, అది ఏదో నాకు తెలిసి దేవుడు చేసిన మనుషులు పూరి జగన్నాథ్ గారు చేసినటువంటి సినిమాలో అనుకుంటున్నా, నాకు గుర్తున్నట్టు ఆ సినిమాకి సంబంధించి జై విజయలక్ష్మి జై వరలక్ష్మి అనేటువంటి పూజ చేస్తూ ఆ సోప్ని ఆ సాంగ్తో ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సోప్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? అంటే మీరు ఎంత అవహేళనగా హిందువులకి సంబంధించినటువంటి పూజా విధానాన్ని, మంత్రాలని ఇంత కామెడీగా మీరు సొమ్ము చేసుకోవటం కోసం, ఇలా బ్రాండ్ ప్రమోషన్ చేయటం కోసం హిందువులకి సంబంధించినటువంటి పూజలే వచ్చాయా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటుంది. బట్ ఇది నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అదే హిందువులకి సంబంధించినటువంటి మంత్రాలకు బదులు మీరు అల్లాకి సంబంధించిందో లేకపోతే ముస్లింకి సంబంధించినటువంటిది మీరు చదవగలుగుతారా? అంత ధైర్యం సాహసం ఉందా మీకు? మీరు పాటించేటువంటి, మీరు పూజించేటువంటి మీ మతాలకి సంబంధించినటువంటి దాన్నే మీరు ఏదైతే ప్రమోట్ చేస్తూ 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకునేటువంటి ఆ ఆలోచన మీ దేవుడి మీద ఎందుకు చేయలేకపోయారు? హిందూ దేవుళ్ళ మీద ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన కలిగింది? అంటే హిందువులు చేతగాని వాళ్ళ ఏమన్నా సరే, ఎంత అవహేళన చేసినా, వాళ్ళ పూజా విధానాన్ని తప్పుబట్టినా, కించపరిచినా, కామెడీగా చేసినా పట్టించుకోరానా? అంతేగా? లేదంటే ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక క్రీస్తు మీద అలాంటి వీడియో చేయండి. ఎందుకు చేయరు? అంటే హిందువులు లోకువా, హిందూ ఆచారాలంటే మీకు అవహేళన అనేటువంటిది భావనేగా. లేకపోతే ఏంటి? మీ మీద ఇప్పటి వరకు చాలా గౌరవం ఉంది. బట్ మీరు చేసినటువంటి ఈ చర్య ప్రతి ఒక్కడికి అలుసైపోతుంది. హిందుత్వం అంటే ఎవడు పడితే ఆడు వచ్చేసి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, ఆ పుండాకూరుగాడు ఒకడు తయారయ్యాడు, ఆ ప్రశ్నగాడు లాంటి ఒకడు, వాళ్ళతో పాటు మీరు కూడా సంఘ విద్రోహ శక్తులుగా ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మీద ఎందుకింత ద్వేషం, వాళ్ళు పూజించేటువంటి ఇంత హిందువుల మీద, హిందూ ఆచారాల మీద ఇంత అవహేళన మీకు ఏంటి, ఇంత లోకువేంటి అనేది ఆలీ గారు నాకు అడగాలనిపిస్తుంది. ఏంటి ఆలీ గారు, మీరు మీ పూజ మీరు నమ్మినటువంటి దేవుడి మీద ఇలాంటి కుళ్ళి జోకులు వేసుకుంటూ, ఇలాంటి కుళ్ళుగా కామెడీ చేస్తూ చేసేటువంటి ఆలోచన చేయొచ్చు కదా? హిందువులకే కావాలా, హిందువుల మీదే కావాలా, హిందూ దేవతల మీద, హిందూ పూజా విధానం మీద అవహేళన చేయటమే కావాలా? ఎందుకని? మీ సినిమాలకి సంబంధించి మీకు ఈ స్థాయికి తీసుకురావటం కోసం హిందువులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా మీకు ₹1 సినిమా రూపంలో సినిమా చూసి మీకు వస్తే మీరు తిరిగి వాళ్ళకి ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది ఏమనుకుంటున్నారు? ప్రతోడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందువుల మీద ఏది పడితే అది మనం కామెడీ చేయొచ్చు, ఏది పడితే అది అనేయచ్చు, వీళ్ళు ఏం మాట్లాడరు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి సిగ్గు శరం ఉండదు అనేటువంటి భావనేగా. అంతేగా? లేదంటే కనుక మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పండి, నాకు అలాంటి ఉద్దేశం లేదు అనేటువంటిది చెప్పి, మీరు కావాలంటే నేను మా దేవుడికి కూడా చేస్తాను అని చెప్పి చెయ్యండి, చూద్దాం. లేకపోతే ఏంటి సార్ ఇది? ఎంత దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. అదేదో మీది సంబంధించినటువంటి పూజా విధానం మీద చేయలేరా? మీ దేవుడి మీద మీరు కమెంట్ కూడా, మీరు ఏదైనా ఇలాంటివి చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేయరా? ఎదటి వాళ్ళదంటే లోకువా? నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఇక్కడితో ఆపకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది రెచ్చిపోతారు. నా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కావచ్చు, ఈ పుండాకూరు ప్రశ్నగాడు లాంటి వ్యక్తులు కావచ్చు, హిందువుల మీద కనీసం అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి ప్రాలాపనలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. హిందువులు కూడా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం కాదు, బయట కూడా రియాక్ట్ అవ్వండి.
ఇలాంటివి అలుసుగా ఇచ్చేది బయట రియాక్ట్ అవ్వరు వీళ్ళు అనేటువంటిది వీళ్ళకి అలుసుగా తయారైంది. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఇదే పనిగా విషం చిమ్మేటి పనులు, విషం చిమ్మేటువంటి వ్యాఖ్యలు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారంటే చాతగానితనం ఇది. హిందువులకి చీము నెత్తురు లేదు, సిగ్గు లేదు అనేటువంటి ఆలోచనతోనే ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. సో దయచేసి దీన్ని అడ్డుకోవాలంటే రియాక్ట్ అవ్వాలి. వెంటనే వాళ్ళు దిగొచ్చే వరకు మనం చాలా బలంగా నిలబడాలి. అప్పుడే ఇంకొకళ్ళు ఇలాంటి ఆలోచన చేయాలన్నా, అవహేళన చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది.